ఇక ఇప్పుడు మన దగ్గర అవసరాల కొరకు మనకు నచ్చినట్టు మనం అన్ని తీరు అవసరాలను గట్లనే బండ్లను తయారు చేసుకుంటాను. ఇక ఒకప్పుడు మనం ఎక్కడికైనా పోవాలంటే నడుచుకుంటూ పోయేది. కానీ ఇప్పుడు జర్రింత సేపట్లోనే దునియా మొత్తం చక్కర కొడుతున్నాం మన దగ్గర తయారు చేసుకున్న బండ్లతోని. కానీ మొగుల మీద పోనీకి గిసోటి కారు కూడా సిద్ధమైందట. జరగి ముచ్చట ఇంకింత పురాగార్చుకొని వద్దామా. అవసరాల కొరకు ఇక మనకు నచ్చినట్టు మనం అన్ని తీరు అవసరాలను గట్లనే బండ్లను తయారు చేసుకుంటూనే ఉన్నాం. ఇక ఒకప్పుడు మనం ఎక్కడికైనా పోవాలంటే నడుచుకుంటూ పోయేది. కానీ ఇప్పుడు జర్రింత సేపట్లోనే దునియా మొత్తం చక్కర కొడుతున్నాం మనం తయారు చేసుకున్న బండ్లతోని. కానీ మొగుల మీద పోనీకి గిసోటి కారు కూడా సిద్ధమైంది. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ కనబడేకి కరెంటు ఫ్లయింగ్ కారు మన నేల మీద గట్లనే మొగుల మీద నడుస్తుందంట. గట్లనే ఇలా ఫ్లయింగ్ మోడ్ అని ఒక స్విచ్ ఉంటుందంట. ఇక స్విచ్ వస్తాగానే కారు కానున్న 4 రెక్కలు తీసుకొని చక్కగా పైకి ఎగురుతుందంట. గట్లనే ఇలాగ కరెంటు ఫ్లయింగ్ కార్ రేటు 5,80,00,000 రూపాయలు ఉంటాయని చెప్పుకుంటవచ్చు లాస్కా కంపెనీ పెద్ద సార్లు. మరి గిట్లా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిందేమో అని ఎత్తుకులాట పెట్టకుర్రి. ఇది ఇంకా 3 ఏళ్ళు అంటే 2026లో వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ కరెంటు ఫ్లయింగ్ కారు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది.